మిథున్ రెడ్డి గారిని లోపలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారనో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేస్తే భయపడతారనో, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని వేస్తే భయపడతారనో, ధనుంజయ రెడ్డిని వేస్తే భయపడతారనో, వల్లభనేని వంశీని వేస్తే భయపడతారనో, లేకపోతే నిన్న జడ్పీ చైర్పర్సన్ ని కారు మీద దాడి చేస్తే భయపడతారనో అని నువ్వు అనుకుంటే అది పూర్తిగా నీ యొక్క రాజకీయ అనాలోచితమైన చర్య. మమ్మల్ని భయపెట్టడం ఆనాడు ఢిల్లీ వాళ్ళు కాలేదు, ఢిల్లీ కూడా ఇలాగనే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి బలవంగా ఆపాలని చూసింది. వారు ఆపినంత కాలం జగన్మోహన్ రెడ్డి లెగుస్తూనే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో మొదలైన ఈ ప్రయాణం ఈ రోజున వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిన విధానం నిన్న నీ గెలుపంతా తుస్సని, నీ గెలుపు లేదని, నిన్ను మిషన్లు గెలిపించినాయి అని మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. ఆ గగ్గోలు నుంచి ప్రజల యొక్క మనసును మార్చడానికి, వారి దృష్టిని మార్చడానికి ఈ రోజు నువ్వు పన్నిన పన్నాగం.